పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం గ్రామ సచివాలయ పరిధిలో అర్హులైన ఇద్దరి వధువులకు వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకం ద్వారా చెరో ₹1,00,000 వాళ్ళ అకౌంట్లో వేయడం జరిగింది. గ్రామ పెద్దల సమక్షంలో వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో వధువుల తల్లులు మాట్లాడుతూ, మా ఆయుష్ ఉన్నంత వరకు జగనన్న రుణం తీర్చుకోలేమని, మళ్ళీ జగన్మోహన్ రెడ్డికే మా ఓటు వేసి రుణం తీర్చుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొత్తాడ గౌరీ శంకర్రావు పాల్గొని, ఇలాంటి ముఖ్యమంత్రి ఉండడం వల్ల పేదవారికి ఎంతో ఉపయోగపడుతుందని, ఇలాంటి సీఎం మనకు దొరకడం మనం చేసుకున్న పుణ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ కిషోర్ మొహరి, వార్డు మెంబర్ వెంకట్రావు, వైహిద్ ఖాన్, సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు పాలక పద్మ, మా ఊరు గుమ్మలక్ష్మీపురము. మా పాప పెళ్ళి కానుక కింద ₹1,00,000 జగనన్న మాకు అందుబాటు చేశారు. జగనన్నకి నేను రుణపడి ఉంటాను. సర్పంచ్కి, ఎమ్మెల్యే గారికి అందరికీ నేను రుణపడి ఉంటాను. నేను ఒక పేద కుటుంబం దయ్యి. నా పేరు నిడిగంట్ల అశోక్ కుమార్. మా కొత్తూరు మండలం సిరిసివాడ గ్రామం మాది. గుమ్మలక్ష్మీపురం అయినటువంటి పాలక పద్మ వాళ్ళ కుమార్తె నేను వివాహం చేసుకున్నాను. మాకు ఈ కళ్యాణ మస్తు కింద ₹1,00,000 మా అత్తగారికి ఇవ్వడం జరిగింది. దానివల్ల వాళ్ళ యొక్క అప్పులు తీరాయి. వాళ్ళు కూడా నిరుపేద కుటుంబం నుంచి రావడం జరిగింది. వాళ్ళకి ₹1,00,000 జగనన్న గారు అందించడం వల్ల వాళ్ళకి ఈ అవసరం అనేది తీరింది. అలాగే మాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. అలాగే సర్పంచ్ గారికి, అలాగే ఈ నియోజకవర్గం అయినటువంటి ఎమ్మెల్యే గారికి, అలాగే ప్రతి ఒక్కరికి జగనన్న తరఫున థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. నా పేరు నిమ్మక నిర్మల, గుమ్మలక్ష్మీపురము. జగన్ అన్నయ్య నాకు ₹1,00,000 కానుక ఇచ్చిన నా కూతురు పెళ్లి చేస్తే. నేనే రుణపడి ఉంటాను మా అన్నయ్యకి. మళ్ళీ ప్రెసిడెంట్, మళ్ళీ మా సభ్యుడు నాకు తెలియదు, ప్రెసిడెంట్, మళ్ళీ సెక్రటరీ, మళ్ళీ వార్డు మెంబర్ అందరికీ రుణపడి ఉంటాను. మా జగన్ అన్నయ్యకి మళ్ళీ నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే నేను చాలా పేద కుటుంబము. ₹1,00,000 డబ్బులు ఇచ్చినారు నాకు పెళ్లి కానుక. నాన్న రుణపడి నేను నమస్కారం చేస్తున్నాను. గౌరవనీయులు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాము. మాది గుమ్మలక్ష్మీపురం గ్రామ పంచాయతీ, గుమ్మలక్ష్మీపురం సచివాలయం. మా గ్రామం పరిధిలో పాలక అశ్విని, నిమ్మక పద్మ అనే ఇద్దరు వధువులకు ఈరోజు కళ్యాణ మస్తు ద్వారా డబ్బులు అనేవి రావడం జరిగింది. ఇద్దరికి కూడా చెరో ₹1,00,000 కూడా రావడం జరిగింది. చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాము. గత ప్రభుత్వంతో పోలిస్తే ఎస్టీలకు 50,000, ఎస్సీలకు 40,000 మాత్రమే ఉండేది. ప్రస్తుత గవర్నమెంట్లో ఎస్సీ ఎస్టీలకు ₹1,00,000, కులాంతర వివాహం చేసుకున్న వాళ్లకు ₹1,20,000 ఇవ్వడం అనేది దేశ చరిత్రలో ఎక్కడ కూడా లేదు. ఇట్లాంటి చక్కటి ప్రభుత్వానికి గ్రామ ప్రజలందరూ కూడా జేజేలు పలుకుతూ ఉన్నాము. మరి ముఖ్యంగా ఈరోజు ఈ కళ్యాణ మస్తు తీసుకున్నటువంటి వధువుల తల్లులకు చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఈరోజు వితంతువులు కూడా ఈ డబ్బులు వాళ్ళకి పెళ్లి ఖర్చులకు గాను ఎంతగానో ఉపయోగపడ్డాయనే విషయం కూడా తెలియజేస్తున్నారు. రేషన్ కార్డే అర్హత ప్రామాణికంగా తీసుకుంటూ ఈరోజు వాళ్ళు ఒక అప్లికేషన్ని సచివాలయంలో పెట్టడం జరిగింది. సంబంధిత వెల్ఫేర్ అసిస్టెంట్ వారు వాళ్ళని వాలంటీర్ ద్వారా వెళ్ళి దగ్గరుండి వాళ్ళకి ఈరోజు ఈ కళ్యాణ మస్తు ద్వారా ₹1,00,000 వచ్చేందుకు సహాయపడ్డారు. ఇంతటి చక్కటి అవకాశాలు కల్పించినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు నియోజకవర్గ పరిధిలో కూడా శ్రీవానమ్మ గారు దగ్గరుండి ఇట్లాంటివన్నీ కూడా చేయమని కూడా ఆదేశించి ఉన్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇట్లాంటి మంచి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి 95 ఛానల్ వారికి కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. జై హింద్.